friends, today's 10th class English lesson, The Midnight Visitor, Summary in Telugu. ఫౌలర్ అనే అతను ఒక రచయిత. అతను డిటెక్టివ్స్ గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకుంటాడు. అతను డిటెక్టివ్స్ గురించి ఏమనుకుంటాడంటే డిటెక్టివ్స్ చాలా షార్ప్గా ఉంటారు, 6-ప్యాక్ బాడీతో ఉంటారు, చుట్టూ అందమైన అమ్మాయిలు ఉంటారు, తుపాకీ శబ్దాలు, వైన్స్, డ్రగ్స్, వింత వింత ఒళ్ళు గగురు పొడిచే సంఘటనలు చాలా ఎగ్జైటింగ్గా ఉంటారని ఊహిస్తాడు రచయిత ఫౌలర్. సో అతను ఆసబుల్ అనే ఒక డిటెక్టివ్ను కలుస్తాడు. కలిసి ఆయన గురించి స్టడీ చేయాలనుకుంటాడు. అయితే రచయిత ఫౌలర్ మన డిటెక్టివ్ అయిన ఆసబుల్ను కలిస్తే ఫౌలర్ ఊహించిన దానికి విరుద్ధంగా ఆ ఆసబుల్ అనే డిటెక్టివ్ కనిపిస్తాడు. ఆ ఆసబుల్ అనే డిటెక్టివ్ పొట్టిగా ఉంటాడు, బట్టతలతో ఉంటాడు, బాణపొట్టతో ఉంటాడు, ఊబకాయంతో ఉంటాడు, లావుగా కనిపిస్తాడు. దాంతో మన రచయిత అయిన ఫౌలర్ కాస్త నిరుత్సాహపడతాడు. ఇంతేనా డిటెక్టివ్స్, నేనేదో పెద్దగా ఊహించుకున్నానే అని అనుకుంటాడు. కానీ నీవు నిరుత్సాహపడ్డావు కదా అని ఆ డిటెక్టివ్ ఈ రచయితతో అంటాడు. ఆ డిటెక్టివ్ షార్ప్గా ఉంటాడుగా, చూస్తానే తెలుసుకున్నాడు తన మనసులోని అభిప్రాయాన్ని. ఇది డిటెక్టివ్ యొక్క స్మార్ట్నెస్కు గుర్తు. డిటెక్టివ్ ఆసబుల్ ఫ్రెంచ్ మరియు జర్మన్ మాట్లాడాడు, కానీ అతని భాష అమెరికన్ యాసలో ఉంది. ఇద్దరూ కలిసి ఫ్రెంచ్ హోటల్లో 6వ అంతస్తు మరియు చివరిది అయిన చిన్న లోనికి వెళ్ళారు. డిటెక్టివ్ ఆసబుల్ రచయిత ఫౌలర్తో ఇలా అంటాడు, నాకు ఒక ముఖ్యమైన కాగితం వస్తుంది, ఆ పేపర్ చరిత్ర గతిని మార్చగలదు అని అంటాడు. డిటెక్టివ్ తలుపు మూశాడు, లైట్ ఆన్ చేశాడు. గది మధ్యలో ఒక చిన్న ఆటోమేటిక్ పిస్టల్తో ఓ వ్యక్తి కనిపిస్తాడు. విలన్ ప్రత్యక్షమైనాడు. ఇప్పుడు ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఆ వ్యక్తి వీరిద్దరికీ తుపాకీ గురిపెట్టి, జాగ్రత్తగా వినండి లేకపోతే కాల్చి పారేస్తానంటాడు. ఆ వ్యక్తి నేరస్తులకు సహకారం ఇచ్చే ఒక డిటెక్టివ్. అతని పేరు మ్యాక్స్. అతను బెర్లిన్లో ఉంటాడని మన డిటెక్టివ్ ఆసబుల్ అనుకున్నాడు. మ్యాక్స్ సన్నగా ఉన్నాడు, పొడవుగా పెద్దగా లేడు, నక్కలా కనిపిస్తాడంట. ఒక కన్నింగ్ పర్సన్ లాగా కనిపిస్తాడంట మ్యాక్స్ ఆసబుల్కు వచ్చే ఆ పేపర్ బెదిరించి తీసుకోవడానికి వచ్చాడు. ఆ పేపర్లో కొన్ని ముఖ్యమైన క్షిపణుల గురించి సమాచారం ఉంటుంది. ఆ పేపర్ తీసుకోవడానికి వచ్చాను. ఆ పేపర్ నీ చేతికి వస్తానే నాకు ఇచ్చేసేయి. నీలాంటి వాళ్ళ దగ్గర ఆ పేపరు దేనికి పనికిరాదు, మాకుంటే చాలా బాగా ఉపయోగపెట్టుకుంటామని చెప్పేసి దానికోసం వచ్చినాను అంటాడు. మన డిటెక్టివ్ను ఆర్మ్ చైర్లో కూర్చుంటాడు. ఆసబుల్ డిటెక్టివ్ కాబట్టి పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. వెంటనే ఆ గదికి ఉన్న ఒక కిటికీ గురించి కొన్ని విషయాలు చెప్తాడు మన డిటెక్టివ్ ఆసబుల్. ఎవరితో? ఆ విలన్ అయిన మ్యాక్స్తో చెప్తాడు. ఆ కిటికీ బయట బాల్కనీ ఉంది. ఆ బాల్కనీలో నుంచి కొద్ది రోజుల ముందు కూడా వేరేవాడు చొరబన్నాడు. హోటల్ మేనేజర్కు కంప్లైంట్ ఇచ్చినాను ఆ కిటికీ మూసేయమని, కానీ వాళ్ళు ఆ కిటికీ మూసేయలేదు. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎంటర్ అయినావు. ఈసారి చెప్తాను హోటల్ మేనేజర్కు,
నా తడాకా చూపిస్తాను, ఎవరెవరో అడ్డమైన వాళ్ళందరూ కిటికీలో నుంచి ఆ పక్క బాల్కనీలో నుంచి వస్తున్నారు అని ఏదో చెప్తాడు. ఎవరితో? ఆ మ్యాక్స్ అనే అతనితో. మ్యాక్స్ కూడా ఒక డిటెక్టివే, కాకపోతే విలన్. మ్యాక్స్ ఏమంటాడంటే, నేను ఆ కిటికీలో నుంచి రాలేదు, పాస్ కీ తీసుకున్నాను, అంటే దొంగ కీ తీసుకొని చాలా కష్టపడి డైరెక్ట్గానే వచ్చినాను. అది బాల్కనీలో నుంచి వచ్చే అవకాశం ఉంటే నేను అట్లే వచ్చింది, చాలా ఇబ్బంది పడ్డాను దొంగ కీ సంపాదించడానికి అంటాడు. మ్యాక్స్ ఫౌలర్ వైపు చూసి, ఆ రిపోర్టుల గురించి నీవు ఎలా తెలుసుకున్నావు అని ప్రశ్నిస్తాడు. ఆ పేపర్ తీసుకోవడానికే నేను వచ్చాను, కదిలితే కాల్ చేస్తాను, డ్రామా లేదు, ఆ పేపర్ వస్తానే నాకు ఇచ్చేయాలి, లేకపోతే చంపేస్తాను అంటాడు. అప్పుడు తలుపు తట్టిన శబ్దం వినిపిస్తుంది. వెంటనే మన డిటెక్టివ్ ఆసబుల్ ఇలా అంటాడు, అది చాలా ముఖ్యమైన పేపర్ కాబట్టి, ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అవసరం కాబట్టి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వచ్చాను, నాకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి పోలీసులు వచ్చారు అని చెప్తాడు. మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు? మ్యాక్స్, పోలీసులు వచ్చారు, నిన్ను చూస్తే కాల్చి పడేస్తారు, ఏం చేస్తావు అంటాడు. నేను ఆ కిటికీలో నుంచి ఆ పక్క వెళ్ళి బాల్కనీలో ఉంటాను, తుపాకీ మీ వైపే గురిపెట్టి ఉంటాను, మీరు పోలీసులకి ఏదో ఒకటి చెప్పి వాళ్ళని పంపించేయండి, లేకపోతే కాల్చి పారేసైనా ఆ పేపర్లు నేను తీసుకుంటాను అని చెప్పి బెదిరిస్తూ కిటికీలో నుంచి చిన్నగా ఒక కాలు రెండో కాలు తీసి ఆ పక్క దిగిపోతాడు. దభేల్మని శబ్దం వస్తుంది, కేవ్మని కేక వినిపిస్తుంది. అప్పుడు మ్యాక్స్ కానీ అక్కడ బాల్కనీ లేదు, కింద పడిపోయాడు, 6వ అంతస్తు నుంచి కింద పడిపోయాడు. తలుపు తట్టడం ఎక్కువైంది, తలుపు తెరుచుకుంది. ఒక వెయిటర్ ట్రే, బాటిల్ మరియు 2 గ్లాసులతో అక్కడ నిలబడి ఉన్నాడు. అతను టేబుల్ వద్ద ట్రే పెట్టాడు, బాటిల్ మూత తీసి గది నుంచి వెళ్ళిపోయాడు. ఇది ఫౌలర్ను ఆశ్చర్యపరిచింది. అతను పోలీసుల గురించి ఆసబుల్ను అడిగాడు. రచయిత అయిన ఫౌలర్ బాల్కనీలో ఉన్న వ్యక్తి గురించి అడిగాడు. మ్యాక్స్ తిరిగి రాలేడని ఆసబుల్ ఫౌలర్కి చెప్తాడు. ఈ పద్ధతిలో ఆసబుల్ మ్యాక్స్ను ఓడించగలుగుతాడు. డిటెక్టివ్స్ అంటే ఏమిటో రచయితకు ఇప్పుడు బాగా అర్థమైంది. షార్ప్నెస్ ఉండాల, సమయస్ఫూర్తి ఉండాల, అప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసి శరవేగంగా పరిస్థితులను అంచనా వేసి దానికి తగిన విరుగుడు కనిపెట్టాలి. అప్పుడే వాళ్ళను డిటెక్టివ్స్ అంటారు. థ్యాంక్ యూ.